అట్లా మీరు కూడా ఏమైనా కొత్త ఆవిష్కరణలు అంటే ప్రజాప్రతినిధులను కానీ అధికారులను కానీ ఇన్స్పైర్ చేయగలిగేటటువంటి ఏమన్నా చేస్తే అది మీకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకొస్తుంది. తర్వాత మీకు ఇలాంటి అమ్మాయికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలాంటి మీకు కూడా ఏమైనా హెల్ప్ సహాయం చేయడానికి ఉంటుంది. కాబట్టి ఉత్తనే ఊరికే కొట్లాడము తిరగడం మొత్తుకోవడం కాకుండా కొత్తగా ఆలోచన చేయాలి. ఇంకొకటి వీడియో ఒక అమ్మాయి చోటి ఉన్నప్పుడు మనం ఎలిమాని చేయాలంటే అలారం పెట్టుకుని లేస్తుంటుంది. అలారం మోగితే మరి అమ్మాయికి వినపడదు. కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళ సైన్స్ టీచర్ తోటి ఆలోచన చేసి ఒక అలారం తయారు చేసుకుంటా. అలారం మోగినప్పుడు అందులోంచి పర్ఫ్యూమ్ బయటకు వస్తాయి. ఆ పర్ఫ్యూమ్ వచ్చినప్పుడు అంటే సెంట్ స్మెల్, ఆ స్మెల్ వచ్చినప్పుడు ఏమైందని అలారం మోగుతుంది టైం అయింది అనేసి చోటు వాళ్ళు లేవడానికి అవ్వదు. అంటే అట్లాంటిది ఒకటి కనుక్కున్నాం. అట్లా మీరు కూడా ఏదైనా కొత్తగా ఆలోచన చేసి దాన్ని మీరు కనుక్కోలేరు, వాటిని మనకు సైన్స్ టీచర్ చెప్తే వాటిని ఇంకా పై స్థాయి దాకా తీసుకెళ్ళి దాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వరకు మీరు కూడా కొత్త ఆవిష్కరణలకు మీరు ఆలోచన చేసి మా దృష్టికి తీసుకొస్తారని ఆశిస్తూ మరొకసారి అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సైన్స్ డే సందర్భంగా మీరందరూ కూడా సలహాలు సూచనలు శుభాకాంక్షలు బట్టి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులుగా ప్రకటిస్తున్నాం. మేము క్రమంగా బయటకు వెళ్ళండి. హాస్టల్ వాళ్ళందరూ కూడా హాస్టల్లో మెడికల్ క్యాంప్ ఉందంట, ఒక 3-4 ఉండండి. సైన్స్ మీడియా అంతా ల్యాబ్లో పెట్టేసి